ఈ పచ్చడి పెట్టగానే తినే కంటే కూడా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. ముక్కకి ఉప్పు కారాలు పట్టి. పండుమిర్చి ఉసిరికాయ పికిల్ కోసం నేను పండుమిర్చి పావు కేజీ, ఉసిరికాయలు పావు కేజీ తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని తడేమీ లేకుండా ఇలా తుడిచి పెట్టేసుకోవాలి. తుడుచుకున్న ఉసిరికాయలన్నీ ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి. నేను ఆయిల్లో ఫ్రై చేయను ఉసిరికాయలు, ఇలా స్టీమ్ పైన కుక్ చేసుకుంటాను. అప్పుడు ముక్క మనకు చాలా రోజుల తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటుంది. ఇవి మునిగేంతవరకు కూడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మనము సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత కాకుండా ఒక గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయలు వేడెక్కాక స్టీమ్కి ఒక్కొక్క డ్రాప్ వాటర్ అందులో పడి ఉసిరికాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల. అక్కడ మనకు ఉసిరికాయలు ఉడుకుతుంటాయి. ఈలోపు మనము పండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కట్ చేసుకున్న పండుమిర్చిని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఎక్కువ కారం ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఎక్కువగా వేయించుకోవద్దు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఉసిరికాయలు ఉడికాయేమో చూద్దామండి. చూడండి, ఉసిరికాయలు ఇలా విచ్చుకున్నాయి కదా, ఇలా విచ్చుకుంటే మనకు ఉడికినట్టే. ఇలా నైఫ్తో కానీ ఏదైనా పెట్టి చెక్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా ఇలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి రెండింటిని కూడా. ఒక గిన్నెలోకి 50 గ్రామ్స్ చింతపండుని తీసుకొని అందులోకి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు చల్లారిపోయాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత గింజలను సపరేట్ చేసుకోవాలండి. ఇలా అన్ని గింజలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. పండుమిర్చి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చి పేస్ట్ని ఉసిరికాయల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. మనము మిర్చి వేయించుకున్న ప్యాన్లోనే ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది తీసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ. వెల్లిపాయలు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఉప్పు తక్కువగా వేసుకోవద్దండి, పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.